integrated residential schools with 25 acres campus. We are going to spend 200 crores per each educational institute. సో ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు వేదిక మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని చూసింది. ఈరోజు వాళ్ళ నేపథ్యము ఊర్లో ఉన్న భూమి కాదు, వాళ్ళ నేపథ్యం వాళ్ళ చదువు ఉంది కాబట్టే దామోదర్ రాజ నరసింహ గారు వాళ్ళ ఫాదరే మంత్రి, కానీ ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాడు అని అంటే అతను బాగా చదువుకున్నాడు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఒక మినిస్టర్గా ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా ఎందుకు నిర్వహించగలుగుతున్నాడు అంటే చదువుకున్నాడు కాబట్టి. రేపటి భవిష్యత్తు కూడా చదువు మీదనే ఆధారపడి ఉంటుంది. చదువు లేకపోతే మన భవిష్యత్తు గాఢాంధకారం అవుతుంది. అందుకే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, IIIT ఏమేమి కావాలనో అన్నిటినీ ఈరోజు మనం తెచ్చుకున్నాము. ఇవ్వగలిగిన స్థానంలో మనం ఉన్నాం. ఈరోజు మనం సంతకం పెడితే, పాలమూరు జిల్లా వాడు సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది. మీరు సాధించుకొని సమాజానికి ఆదర్శంగా నిలబడే విధంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా సూచన ఒక్కటే, నిబద్ధత చాలా ముఖ్యం. నిబద్ధత లేని చదువు కానీ, నిబద్ధత లేని జీవిత ప్రయాణం కానీ మీకు ఉపయోగము ఉండదు. మీరు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్చుకోండి. 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడండి. ఆ తర్వాత 75 సంవత్సరాలు మీరు సుఖమైన జీవితము, మీ జీవితంలో గౌరవం అన్నిటికంటే సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడుతుంది చదువుకున్న వాళ్ళకు. నిన్నటి వరకు మనల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇవాళ మీరు గ్రూప్ 1 సివిల్ సర్వెంటో మీరు సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు. చదువు అనేది అత్యంత కీలకమైనది. చదువు ఒక్కటే మన భవిష్యత్తును మారుస్తుంది. మీరు గొప్పగా చదువుకోవాలి, రాణించాలి. ఈ మధ్యకాలంలో మనం రాజీవ్ గాంధీ సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ ఢిల్లీకి వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకు 1 lakh, మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక ₹1,00,000 ఢిల్లీలో ఉండడానికి కూడా మనం అకామిడేషన్ ఇస్తున్నాం. మీరు హై టార్గెట్ పెట్టుకోండి, దాని ప్రకారం కష్టపడండి. తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. దేశంలో ఏ మూలకి వెళ్ళినా తెలంగాణ వాళ్ళు, పాలమూరు వాళ్ళు IASలు, IPSలు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాలి. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంలో మనం నిధులు రాబట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు ఎవరైనా IAS, IPSలు ఉంటే మనకు అత్యధికంగా నిధులు వస్తాయి. తప్పకుండా మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సంవత్సరం తిరిగే లోపల ఇక్కడ IIIT బిల్డింగ్ కట్టి ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేసి చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జీవితంలో ఏ స్థాయికైనా ఎదగండి. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును మరవకండి. కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వాళ్ళు, కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకొని వాళ్ళు ఏ హోదాలో ఉన్నా కూడా అది నిష్ప్రయోజనమే. తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.